ఎక్కువ దూరం నడిచినప్పుడు కాలి పిక్కలు పట్టేయడం, నొప్పిగా అనిపించడం మనకు అనుభవమే. అయితే కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేస్తుంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. వయసు పైబడుతుందని, మోకాల నొప్పులు మొదలైపోయాయని భావిస్తూ ఇలాంటి పిక్క నొప్పుల్ని మనలో చాలా మంది పెద్దగా పట్టించుకోరు, తేలికగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి పిక్క నొప్పుల వెనుక కొన్నిసార్లు ప్రమాదకరమైన పీవీడీ జబ్బు కారణంగా ఉండే అవకాశం ఉంది. పెరిఫెరల్ వ్యాస్కులర్ డిసీజ్ గా పిలిచే ఈ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ఏంటి? పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ఏంటంటే, మనము రక్తనాళాల్లో మనకి గుండె దగ్గర రక్తనాళాలు ఎలాగైతే ఉంటాయో మన కాళ్ళకు కూడా, మన చేతులకు కూడా రక్తనాళాలు సప్లై అలాగే చేస్తుంటాయండి. సో ఆ రక్తనాళాల్లో వచ్చే సమస్యల్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ అంటాం. సో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ ఎలాగ మనకి ప్రజెంట్ అవుతాయంటే, ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో కొంచెం నడుస్తూ ఉంటే పిక్కల్లో నొప్పి రావడం అనేది జరుగుతుంది. సో ఈ పిక్కల్లో కాళ్ళలో నొప్పులు రావడము, చేతుల్లో నొప్పులు రావడము, తర్వాత ఈ రక్తనాళాలు సమస్యలు ఇంకా తీవ్రం అవటం వల్ల, ఈ రక్తనాళాలు బ్లాక్స్ పూర్తిగా మూసుకుపోవటం వల్ల గ్యాంగ్రీన్ చేంజెస్ రావటం, అంటే కాలు వేళ్ళు మరియు చేతులు వేళ్ళు నల్లబడిపోవటం జరుగుతాయి. ఇలాంటి సమస్యలు అన్నిటిని మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ అంటాం. సో కొంతమందిలో ఇవన్నీ లేకుండా ఏమవుతుందంటే, కొద్దిగా చర్మం నల్ల రంగులో మారడము, హెయిర్ అనేది లాస్ అవటము ఆ కాళ్ళ వాటి మీద, ఇవన్నీ రక్తనాళాలు రక్త ప్రసరణ తగ్గిందని మనం గ్రహించి ఇవన్నిటిని కూడా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. పీఏడీ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది? సో ఇది ముఖ్యంగా మనకి షుగర్ ఉన్న పేషెంట్స్లో, ఏజ్ అయిన పేషెంట్స్లో, అంటే తీవ్రంగా షుగర్తో బాధపడుతుంటారు ఎక్కువ కాలంతో, మోర్ దాన్ 10 years ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము. అలాగే బీపీ పేషెంట్స్లో, అన్కంట్రోల్డ్ బీపీ ఉన్న పేషెంట్స్లో, స్మోకర్స్లో, తర్వాత కొంతమందిలో జెనెటికల్గా కూడా ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అంటాం, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళల్లో. తర్వాత ఏజ్ కొద్దిగా వయసు పెరిగే కొద్దీ ఈ మన రక్తనాళాల్లోనే పెళుస్తత్వం అనేది పెరుగుతుంది. దీన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. ఇలాంటి ఎథెరోస్క్లెరోసిస్ ఉన్న పేషెంట్స్లో వీళ్ళందరిలో కూడా ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. సో అందుకనే ఈ ఆర్టీరియల్ స్కాన్ అనేది ఏబిఐ, టీబీఐ మరియు ఆర్టీరియల్ ఏజ్ అనే స్కాన్ని మనకి చేసుకున్నట్టయితే ముందుగానే ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ గురించి అవగాహన వస్తుంది. పీఏడీ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సిమ్టమ్స్ ఫస్ట్ అయితే క్లాడికేషన్ అని చెప్పాను, అంటే పిక్కల నొప్పులు రావడము, తర్వాత పిక్కలు పట్టేయటము, పిక్కలులో తీవ్రమైన బాధ కలగడము, ఇవన్నీ కూడా ఇనీషియల్ సిమ్టమ్స్. తర్వాత గ్యాంగ్రీన్ అయిపోవటము, ఇంకొంతమందిలో గ్యాంగ్రీన్ సివియర్ అయ్యి కాలు కూడా తీసుకొని కూడా వస్తుంటారండి. ఆల్రెడీ వేళ్ళు కానీ ఇవన్నీ షుగర్ వల్ల అన్కంట్రోల్డ్ ఉన్నాయని కట్ చేయించుకొని వస్తారు. సో ఇలాంటిది ఏమీ లేకుండా ముందుగానే మనం ఈ సిమ్టమ్స్ గురించి, దీని గురించి అవగాహన మనం చేసుకున్నట్టయితే డెఫినెట్గా కూడా మనకి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ముందుగానే గమనించుకోవచ్చు. పీఏడీ జబ్బుని ఎలా నిర్ధారించుకుంటారు? దీనికి నిర్ధారణ చాలా సులువండి. ఏబిఐ, టీబీఐ మరియు ఆర్టీరియల్ ఏజ్ అనేది చూస్తాము. రక్త ప్రసరణ ఎంత పర్సంటేజ్ వెళ్తుందో కూడా ఆ స్కాన్లో మనకు అర్థమైపోతుంది. ఇది ఒక చిన్న టెస్ట్ అండి. బీపీ కఫ్స్ ఎలా పెడతామో అలాగే ఒక పరికరం ఉంటుంది. ఒక 5 నిమిషాల్లో మనకి ఈ టెస్ట్ ద్వారా మనకు పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉందా లేదో తెలిసిపోద్ది. మరీ తీవ్రంగా ఉన్న వాళ్ళల్లో డాప్లర్ స్కాన్ మరియు సిటీ యాంజియోగ్రామ్ కూడా చేస్తాము. సో ఇవన్నీ చూసుకొని యాంజియోగ్రామ్ అది చేసుకొని ఏ స్థాయిలో ఉంది మనకి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అని చూసుకొని దీనికి చికిత్స అనేది ప్లాన్ చేసుకుంటాం. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కి చికిత్స ఎలా ఉంటుంది? ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళలో చికిత్స చాలా సులువు అండి. చికిత్స అనేది మనం ఒక చిన్న టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి, దాంతోపాటు కొన్ని మందులు ఉంటాయి. మరియు కొంతమందిలో ఎవరిలో అయితే సివియర్ డిసీజ్ ఉంది, ఇబ్బంది ఎక్కువ ఉందో వాళ్ళల్లో యాంజియోప్లాస్టీ అంటాం. అంటే నీడిల్తో మనకు హార్ట్కి ఎలాగైతే యాంజియోప్లాస్టీ చేస్తామో అలాగా ఈ కాళ్ళల్లో కూడా ఒక బెలూన్ పంపించి మూసుకుపోయిన రక్తనాళాలని ఓపెన్ చేస్తాము. ముఖ్యంగా ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అంటాం, అంటే ఎవరిలో అయితే కాల్షియం ఎక్కువ ఉండి రక్తనాళం రాయిలా తయారైపోయిందో వాళ్ళల్లో కూడా మనము
ఇంట్రోవాస్కులర్ లిథోట్రిప్సీ అని చేసి మనము ఈ కాల్షియం అంతా బ్రేక్ చేసుకొని చక్కగా మళ్ళీ రక్త ప్రసరణ వెళ్ళే విధంగా మనం చేస్తాము. వీటితో పాటు ఎథరెక్టమీ డివైజెస్ కానీ ఇవన్నీ కూడా మనం చేయటం అనేది జరుగుతుంది. సో మన దగ్గర హైబ్రిడ్ క్యాథ్లాబ్ ఫెసిలిటీ అనేది కూడా అందుబాటులో ఉంది. ఈ హైబ్రిడ్ క్యాథ్లాబ్ ఫెసిలిటీ అంటే ఏంటంటే మనం ఒకేసారి కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అంటే క్లిష్టతరమైన సర్జరీని కూడా సులువు చేయడం కొరకు ఈ హైబ్రిడ్ క్యాథ్లాబ్ అనేది మనం అందుబాటులో తీసుకొచ్చామండి. పెద్ద కోత లేకుండా చిన్న దాంతోనే అయిపోవడానికి మనకి హైబ్రిడ్ క్యాథ్లాబ్ అనేది చాలా తోడ్పడుతుంది. అంతేకాకుండా దానివల్ల పేషెంట్ కూడా త్వరగా రికవరీ అయిపోయి వాళ్ళ పని వాళ్ళు వెంటనే చేసుకోవచ్చు. దీనిలోనే ముఖ్యంగా ఈ బ్లాక్స్ అన్నిటినీ కూడా మనం క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళకి చక్కటి రక్త ప్రసరణ ఇచ్చి ఏదైతే కాలో చెయ్యో అది మనం పోకుండా కూడా కాపాడి 100% వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్ని తిరిగి తీసుకురావడం అనేది జరుగుతుందండి. పిఏడి జబ్బుని నివారించుకోవచ్చా? దీన్ని నివారించడానికి మనం జాగ్రత్తలు ముందుగానే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటాము. రెగ్యులర్గా వాస్కులర్ సర్జన్తో ఒక ప్రాపర్ వాస్కులర్ సెంటర్తో రెగ్యులర్ కన్సల్టేషన్స్ తీసుకున్నట్టయితే ఈ షుగర్ వల్ల వచ్చే ప్రమాదాలను ముందుగానే గమనించడానికి ఫుడ్ స్కాన్ అని ఏబిఐ టీబీఐ అవన్నీ చేసుకున్నట్టయితే ముందుగానే మనము ఈ సమస్యను గుర్తించి దాన్ని నివారించడం కూడా జరుగుతుంది. దీంతోపాటు కొన్ని జాగ్రత్తలు కూడా మనం చెప్తాము. కొన్ని టాబ్లెట్స్ కూడా అప్పుడే మందులు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవి రెగ్యులర్గా మనం వాడుకున్నట్టయితే పూర్తిగా రాకుండా కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేస్తున్నప్పుడు, కాళ్ళు గుంజుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పరీక్షలు చేయించుకోవాలి. పీవీడీ జబ్బును త్వరగా పసిగట్టడంతో పాటు అంతే త్వరగా చికిత్స తీసుకోవాలి. అప్పుడే పీవీడీ జబ్బు నుంచి పూర్తిగా బయటపడొచ్చు.